ప్రతి హీరోకి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలనే కోరిక ఉంటుంది. అయితే ఎంత ఫేవరెట్ దర్శకుడైనా కానీ ప్రస్తుతం అతను తీస్తున్న సినిమాలు, అతను రాసుకున్న కథలు ఏంటనేది చూసుకుని ఆ ముచ్చట తీర్చుకుంటే మంచిది. కానీ అవేమీ చూడకుండా స్టార్ డైరెక్టర్ కథ ఎలాగైనా సినిమా చేయాలి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అయితే ఎప్పటి నుండో మణిరత్నం దర్శకత్వంలో పనిచేయాలనే రామ్ చరణ్ కలాట. మణిరత్నం తాజా సినిమా చెలియా ఆ కథని చరణ్ కి చెబితే తన ఇమేజ్ కి సరిపోదంటూ తప్పుకున్నాడు. అయితే మరోసారి మణిరత్నం తనని కలిసేసరికి కాదని చెప్పలేక ఈసారి చేస్తానని మాట ఇచ్చాడట చరణ్. కానీ చెలియా ఫలితం చూసిన తర్వాత ఇప్పుడు మణిరత్నంతో చేయడం మంచిది కాదని చిరంజీవి చరణ్ కి బ్రెయిన్ వాష్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుసగా 3-4 కమర్షియల్ విజయాలు వచ్చినప్పుడు హీరో మార్పు కోసం ఒక ఆఫ్ బీట్ సినిమా చేయవచ్చు, కానీ సక్సెస్లు తక్కువైనప్పుడు జాగ్రత్తగా ఉండాలని తన ట్రిక్ చరణ్ కి చెప్పారట చిరంజీవి. అలా చెప్పడమే కాకుండా లైఫ్ లో మనం ఎప్పుడు ఒకరిపైన ఆధారపడకూడదని, మనకి మనమే మంచిగా ఎప్పుడైనా సినిమాలు చేయాలంటే వెనక ముందు ఆలోచించి అడుగు వేయాలని చరణ్ కి చిరు సలహా ఇచ్చారట. దానితో చరణ్ కి బ్రెయిన్ వాష్ అయి మణిరత్నంతో సినిమా ఛాన్స్ క్యాన్సిల్ చేసుకున్నాడట. ఇదండి అసలు విషయం. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.